టీడీపీ మా తాతగారి పార్టీ. ఆ పార్టీ నుంచి వేరే పార్టీకి వెళ్ళేటువంటి అవకాశమే లేదు అంటున్నారు. ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై చాలా వార్తలే వచ్చాయి. ఎన్టీఆర్ భారీగా విజయం సాధిస్తారని కొంతమంది, లేదు ఎన్టీఆర్ రాజకీయంగా విజయం సాధించలేకపోవచ్చని కొంతమంది, కొత్త పార్టీ పెడతారన్న కొంతమంది ఇంకా చాలా చాలా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చారు. సో తెలుగుదేశం పార్టీ అనేది ఎవరి ఒక్కరి సొత్తు కాదు. అది తాతగారు పెట్టిన పార్టీ. తాతగారికి మేమందరం కూడా ముందడుగు వేయాలని ఎంతో నమ్మకం. కాబట్టే ఈ రోజుల్లో ఇటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోదలుచుకోలేదని, తెలుగుదేశం పార్టీకి నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. అధికారంలోకి పార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మా తాతగారు పెట్టిన పార్టీని వదిలి ఒక కొత్త పార్టీ పెట్టడమో, వేరే పార్టీలోకి వెళ్ళడమో జరిగే విషయం కాదని, ప్రస్తుతం సినిమాలో నేను బిజీగా ఉండడం వల్ల రాజకీయాలకి సంబంధించిన విషయంలో కాన్సంట్రేట్ చేయలేకపోతున్నాను. కానీ రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేకో, లేదా వేరే పార్టీకి వెళ్ళేటువంటి ఉద్దేశం అస్సలు లేదని ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయం తెలుసుకొని అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. తాత పార్టీని వదిలి ఎన్టీఆర్ వెళ్ళనని చెప్పడం అటు తెలుగుదేశం అభిమానుల్ని కూడా ఆకట్టుకుంటోంది. తను ఎంచుకున్నటువంటి లక్ష్యంలో ఉన్నత స్థాయి చేరాక తప్పనిసరిగా రాజకీయాల్లోకి వస్తానని, అప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళమన్నా వెళ్ళేటువంటి అవకాశం ఉండదని, ఆ సినిమాకి సంబంధించిన విషయాల్లో నా లక్ష్యాలు పూర్తి చేయడానికి ఇంకాస్త సమయం పడుతుందంటూ తెలియజేశారు జూనియర్ ఎన్టీఆర్. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ అయితే తెలుగుదేశమే టార్గెట్ అని తెలుస్తోంది.